హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం బ్లీచ్ ఎపిసోడ్ 10-11 అయితే మీకు ఈ వీడియో తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నేను మళ్ళీ అడుగుతున్నాను, బ్లీచ్ మాంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి లేదంటే యానిమే ఎక్స్ప్లెయిన్ చేయాలి? ఎందుకంటే మాంగాలో దాదాపు 2.5 చాప్టర్ని అయితే యానిమేలో అయితే కవర్ చేయలేదు. లిటరలీ ఆ 2.5 చాప్టర్ అయితే ఫుల్ కామెడీ అనమాట. మన ఇచ్చిగో వాళ్ళ సిస్టర్ అయితే మన కాన్గన్ అయితే ఒక బొమ్మ అనుకొని తనకైతే అందంగా రెడీ చేసి బట్టలు రెడీ చేసి తనతో అయితే ఆడుకుంటూ ఉంటుంది. సో ఇట్లాంటి ఫన్నీ ఎపిసోడ్ అంతా కూడా యానిమేలో కట్ చేసి దుబ్బేశారు. బహుశా ఇట్లాంటి కారణాల వల్లే అనుకుంటాను నారుటో అండ్ వన్ పీస్ అయినంత ఫేమస్ బ్లీచ్ కాలేకపోయింది. లిటరల్లీ నారుటో వాళ్ళు ఎన్నో ఫిల్లర్స్ అదే పనిగా యాడ్ చేస్తే యానిమేలో వీణా కొడుకులు ఉండే ఫిల్లర్ ఎపిసోడ్స్ ని యానిమే నుంచి రిమూవ్ చేశారు. ఒకవేళ ఈ యానిమే ఎపిసోడ్స్ ని కూడా రిలీజ్ చేసింటే మన బ్లీచ్ యానిమే కూడా కొంచెం ఫన్నీ వేలో ఉండేది అండ్ చాలా మందికి కూడా రీచ్ అయ్యేది. ఓకేలేండి, ఇట్లాంటి విషయాలు ఇంకొక లాంగ్ వీడియోలో అయితే మాట్లాడుకుందాము. ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకుండా వీడియో అనేది స్టార్ట్ చేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనకు ఒక షో అనేది చూపిస్తామంట. ఈ షోని నిర్వహించేది డాన్ కునాంజీ అనేవాడు. సో వీనికి వరల్డ్ వైడ్ మంచి పాపులారిటీ ఉంటుంది. అండ్ వీడు చేసేది ఏంటంటే, నేను హాలోస్ ని అండ్ బ్యాడ్ స్పిరిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఆఫ్టర్లే పంపిస్తాను జనాలందరి ముందర అన్నట్లు ఊరూరు తిరిగి కొన్ని షోస్ అయితే చేస్తూ ఉంటారు అనమాట. సో ఈ రోజు కూడా అట్లాంటి షో అయితే జరుగుతూ ఉంటుంది. దీన్ని అందరూ చూస్తూ ఉంటారు. ఇన్ఫాక్ట్ మన ఇచ్చుకో గడు కూడా చూస్తూ ఉంటాడు అనమాట. అప్పుడే మనకు ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్ అనేది చూపిస్తారు. మన ఇచ్చుకో గడు కాలేజ్కి వెళ్తే అక్కడ ఒరిహిం అయితే ఏ ఇచ్చుకో నువ్వు బోహా షోకి వస్తావా రావా అని అడుగుతుంది. బట్ అది మనోనికి అర్థం కాదు. అండ్ ఈ గ్యాప్ లో తచ్కి తనని పిలుచుకొని వెళ్ళిపోతుంది. అండ్ ఇంకొక సైడ్ తన ఫ్రెండ్స్ కూడా అడుగుతారు అనమాట, నువ్వు బోహా షోకి వస్తున్నావా అంటే, నేను ఆ షోకి రాను, నాకు ఇంటి దగ్గర పని ఉందని చెప్పి మనోడైతే వెళ్ళిపోయింటాడు. బట్ కట్టుపన్న ప్రయాణ సీన్లు అయితే మన ఇచ్చుకోగడైతే వచ్చింది అనమాట. సో అక్కడికి వచ్చింది ఆ స్పిరిట్ హంటర్ అయిన వాడు కూడా బోహా నడుస్తూ అంటాడు. ఈ బోహా డైలాగ్ అనేది వాని యొక్క సిగ్నేచర్ డైలాగ్. మనకి ఎలాగైతే పుష్పకి తగ్గేదిలే అనేది ఎట్లుంటుందో వీనికి అలా అనమాట. ఇంక ఇచ్చుకొని చూసి మన ఒరిహిమే వచ్చి తనకు సారి చెప్తుంది అనమాట, నీకు స్పిరిట్స్ అంటే నచ్చవంట కదా, తచ్కి నాకు చెప్పింది, దయచేసి నన్ను క్షమించడంతో ఇంకా మన ఇచ్చుకో కూడా ఏం పర్లేదు నేను కూడా రాకూడదని అనుకున్నా, బట్ మా ఫ్యామిలీ వాళ్ళు వీనికి పెద్ద ఫ్యాన్స్ అంట, వాళ్ళే నన్ను బలవంతంగా పిలుచుకొని వచ్చారంటారు. సో వీళ్ళిద్దరు ఇలా మాట్లాడే ఈ గ్యాప్ లో అయితే వెనక నుంచి కూడా రుకియా బోహాహా అంటుంది. సో అది చూసి ఇచ్చుకోగాడు నువ్వెందుకు వచ్చావండంతో అప్పుడే రుకియా చెప్తామంట, ఎప్పుడు షినిగామి జాబ్సే కదరా, ఇట్లా ఫ్యామిలీ టైంతో బాగా ఎంజాయ్ చేయని చెప్పి తను వచ్చి మాట్లాడిస్తుంది. వీళ్ళిద్దరు కూడా ఆ షో అనేది చూస్తుంటామాట. ఆ షో ఒక హాస్పిటల్ దగ్గర అయితే ఉంటుంది. సో హాస్పిటల్ ని చూసిన మన ఇచ్చుకోగాడు ఏంటి ఇది ఇంత పాడుపడింది, ఇక్కడ ఒక్క హాలో కూడా లేదా అనడంతో ఆ మాటలు విన్న మన రుకియా కూడా, లేదు మేము కొన్ని హాలోస్ నే సోల్ సొసైటీ వాళ్ళు డిశ్చార్జ్ చేస్తారు అండ్ కొన్ని హాలోస్ ఉంటాయి, వీటిని జింబాకో స్పిరిట్స్ అంటారు అనమాట. ఇవి సర్టెన్ లొకేషన్ లో మాత్రమే ఉంటాయి అనమాట. ఇవి ఏ మనుషుల్ని ఇబ్బంది పెట్టవు, కానీ ఎప్పుడైతే మనుషులు వీళ్ళ యొక్క టెరిటరీలోకి అయితే అడుగు పెట్టారని వాటికి తెలుస్తుందో అప్పుడు ఈ హాలోస్ అవాకిన్ అయితే అని చెప్తారు. అండ్ వీళ్ళందరూ కూడా హాస్పిటల్కి అయితే ఎంటర్ అవుతారు. దెబ్బకి ఆ హాలోస్ ఉండే సిగ్నల్స్ అనేటివి మన ఇచిగో, రుకియా, ఒరిహిమే, చాద్కి, కారిన్ కి వీళ్ళందరికి కూడా సెన్స్ అవుతుంది అనమాట. అక్కడ హాలో ఉందని చెప్పి వీళ్ళందరూ కూడా అనుకుంటారు. అప్పుడు మన ఇచిగో ఆ హాలోని చూసి ఏంటి హాలో ఇలా ఉందనడంతో అప్పుడే రుకియా చెప్తామట, ఇది హాలో కాదు, ఇది ఒక డెమీ హాలో. మామూలుగా హాలో అనేది దానికి ఒక ఫైట్ మాస్క్ ఇలా ఉంటుంది కదా, దీనికి ఆ చైన్ కూడా కట్ కాలేదు. ఇన్ఫాక్ట్ దీనికి ఇంకా ఆ హార్ట్ అనేది కూడా కంప్లీట్ గా డెస్ట్రాయ్ అయ్యలేదు. సో ఇట్లాంటి హాలోస్ కి ఏదైనా రిగ్రెట్ ఉంటే మాత్రమే ఇలా ఉంటాయి. ఇవి సర్టెన్ లొకేషన్ కానీ లేదంటే సర్టెన్ థింగ్స్ కానీ మావి అనుకుని దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి అని చెప్తుంది. అండ్ ఇంకొక సైడ్ ఆ హాలో కూడా ఈ హాస్పిటల్ నాదే, దీని దాకా ఎవరిని రాని అని చెప్పి అరుచుకుంటూ ఉంటుంది. ఇంకప్పుడే ఈవెంట్ కూడా స్టార్ట్ అవుతుంది. అందరితో పాటు మన రుకియా కూడా ఎంతో సంతోషపడుతూ చీరప్ చేస్తూ ఉంటుంది అనమాట. బోహాహా బోహాహా అనుకుంటా. అది చూసి మన ఇచ్చుకోగడు నీకేమైనా పిచ్చి పట్టిందా, మనం ఆ డెమీ హాలోని సోల్ సొసైటీకి పంపించాలి కదా అనడంతో అప్పుడే రుకియా చెప్తామట, అది ఇంకా డెమీ హాలోనే. సో అది నార్మల్ హాలోగా మారడానికి అట్లీస్ట్ 9 months పడుతుంది, లేదంటే యావరేజ్ 6 months అయితే టైం పడుతుంది. ఇప్పుడు అది ఇంకా డెమీ హాలో కాబట్టి మనం దాన్ని ఏం చేయలేము, అది మనం ఏం చేయదు, కేవలం షోన్ అనేది ఎంజాయ్ చేయని చెప్పి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. బట్ ఈ గ్యాప్ లోనే ఆ బో కాంజిగాడ్ అయితే ఎంటర్ అయ్యి అక్కడ కొన్ని తిక్క పనులు చేసుకుంటానే అక్కడ ఉండే హాలో ఒక హార్ట్ లోపలికి అయితే స్టిక్ పెడతాడు. దెబ్బకి అది చూసి మన ఇచ్చుకోగానికి రుకియాకి మైండ్ పోతుంది అనమాట. అప్పుడే రుకియా చెప్తామట, ఇచ్చుకో మనం ఎలాగైనా వాడిని ఆపాలి, ఇప్పుడు వాడు చేస్తానే మెథడ్ అనేది త్వరగా డెమీ హాలోని హాలోగా మారుస్తుంది అని చెప్పడంతో ఇంక వెంటనే మన ఇచ్చుకోగాడు వాడిని ఆపుదామని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. కానీ బట్ వాడి బాడీ గార్డ్స్ అయితే మన ఇచ్చుకొని అండ్ వెనకలో ఉండే రుకియాని ఇద్దరిని పట్టేసుకుంటాడు. బట్ ఈ గ్యాప్ లోనే అక్కడికి ఉరారా అయితే వచ్చిండు అనమాట. సో వెంటనే వాడైతే మన ఇచ్చుకొని తన యొక్క షినిగామి రూపంలోకి అయితే మారుస్తాడు. ఇంక వెంటనే ఇచ్చిగో షినిగామిగా మారతలేదు. వెంటనే ఆ ఈవెంట్ మేనేజర్ అదే ఆ బోంహనక్ గడ్ అయితే, అరే అబ్బాయి నువ్వు ఎందుకని ఇక్కడికి వచ్చావంటే ఇంక మన ఇచ్చిగో కానీ మైండ్ పోతుంది, అసలు నువ్వు ఎలారా నన్ను చూస్తున్నావు అని చెప్పి మనోడైతే షాక్ అవుతాడు. దానికి ఆ కోనంజి గాడు కూడా ఇంకేరా నువ్వు కూడా మనిషివే కదా అందుకని నేను చూస్తున్నాను అంటాడు. బట్ ఇంకొక సైడ్ అయితే ఆ డెమీ హాలోగా వస్తే హాలోగా అయితే మారిపోతుంది. వెంటనే అక్కడ నుంచి మాయమైపోయి ఆ హాస్పిటల్ బిల్డింగ్ మీద అయితే ఒక హాలోగా అయితే మారిపోయి వీళ్ళిద్దరి మీద అటాక్ చేయడం కోసం అయితే అది వస్తూ ఉంటుంది. సో అది చూసిన మన కోనంజి గాడు మాత్రం, ఇప్పుడు చూసారా నేను ఆ హాలోని ప్యూరిఫై చేశాను, ఇప్పుడు నన్ను అది రివెంజ్ తీసుకోవడానికి నా మీద అటాక్ చేయడానికి వస్తుంది అని చెప్పి అరుస్తూ ఉంటాడు. బట్ పక్కన ఉండే జనాలందరికి కూడా అదేది కనపడదు అనమాట. అప్పుడే మన ఇచ్చుకోగాడు ఇలాగుంటే కుదరదని చెప్పి వెంటనే ఆ కోవంజీ కానీ షర్ట్ పట్టుకొని వెంటనే వాడిని హాస్పిటల్ లోపలికి అయితే తీసుకొని వెళ్తాడు. బట్ ఆ కోవంజీ మాత్రం, అరే నన్ను ఎందుకు తీసుకొని వస్తున్నావు, నేను నిన్ను కదా పారిపోమని దండంతో ఇంక వెంటనే మన ఇచ్చుకోగానికి కోపం వచ్చి, అరే చెత్తనా కొడక నన్ను పారిపోమంటాను, నువ్వు ఇక్కడ ఉంటానంటాను, నువ్వు ఆ హాలో ఏం
చేస్తావురా అనడంతో దానికి మాత్రం మన కోహంజీ మాత్రం నాకు అదంతా తెలియదు, నేను ఒక హీరోని అండ్ ఇప్పుడు జరుగుతున్న ఈ షోని ఎంతో మంది పిల్లలు చూస్తూ ఉంటారు. సో నేను వాళ్ళందరికీ హీరో కాబట్టి నేను చేసే మూమెంట్స్ అనేటివి వాళ్ళు ఫ్యూచర్లో ఇన్స్పైర్ చేసుకుంటారు. వాళ్ళల్లో భయం అనేది ఉండకూడదనే నేను ఇట్లాంటివన్నీ చేస్తున్నాను అనడంతో ఇంకా ఆ మాటలు విన్న మన ఇచ్చుకోగాడు మాత్రం సరేలే ఈడుండే చేస్తాయి, ఒకవేళ నువ్వు కానీ బయటికి వెళ్ళావనుకో నువ్వు ఆడియన్స్ని చూడడం దేవుడు ఎరుగు, ఆ హాలో ఆడియన్స్ మీద కూడా అటాక్ చేస్తుంది కదా, ఇక్కడ ఉంటేనే మనం సేఫ్గా ఉంటాము అండ్ ఆ హాలో మనల్ని అటాక్ చేసినప్పుడు మనం దాన్ని కంట్రోల్ చేయొచ్చు అనడంతో ఇంకా ఆ మాటలు విన్న మన కోహంజీ గారు మాత్రం ఈ పిల్లోన్లో ఏంది ఇంత తెలివితేటలుందని అనుకుంటూ ఉంటాడు. బట్ ఈ గ్యాప్లో వెంటనే అయితే ఆ హాలో వీళ్ళిద్దరి మీద అయితే అటాక్ చేస్తుంది. వెంటనే మన ఇచ్చుకోగాడు అయితే ఆ హాలోని అటాక్ చేద్దాం అనుకుంటాడు కానీ తన కత్తి అయితే గోడలో విరుక్కుంటుంది. ఇంకెన్నో కష్టాలు పడి మనోడు కత్తి తీసి ఆ హాలో మీద అటాక్ చేద్దాం అనుకుంటాడు. ఇంకా వెంటనే మన ఇచ్చుకో అండ్ ఆ హాలో ఇద్దరు ఫైట్ చేసుకుంటా ఆ హాస్పిటల్ యొక్క టెర్రస్ మీదకి అయితే వెళ్తారనమాట. ఇంకా మన ఇచ్చుకోగాడు దాన్ని ఎలాగైనా అటాక్ చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. బట్ ఈ గ్యాప్లోనే పానకంలో కూడా ఒకలాగైతే మన భోవన్జీ గడు అక్కడికి వస్తాడు. ఇంకా వాడిని చూసి మన ఇచ్చుకోగాడు పిచ్చుకోపం తెచ్చుకున్నారు, చెత్త నా కొడుకు ఇక్కడికి కూడా ఎందుకు వచ్చేవారు అనడంతో ఇంకా మన భోవన్జీ గడు మాత్రం అరే నేను ఎందుకని రాకూడదు, నేను ఆ హాలోని డిఫీట్ చేద్దామనే కదా వచ్చాను అనడంతో ఇంకా ఆ హాలో కూడా వెంటనే వాని మీద అటాక్ చేద్దామని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. బట్ ఈ గ్యాప్లో ఆ హాలో వీడిని ఎప్పుడైతే అటాక్ చేద్దామని చూస్తుందో అండ్ ఈ టైంలోనే మన ఇచ్చుకోగాడు అయితే ఆ హాలోని అటాక్ చేస్తాడు. దెబ్బకి ఆ హాలో కూడా డిఫీట్ అయిపోతుంది. ఇంకా అది చూసిన ఆ భోవన్జీ గడు మాత్రం అబ్బాయి నువ్వు ఎంతో బాగా మంచి పని చేసావు, మన ఇద్దరం కలిసి ఆ మాన్స్టర్ని డిఫీట్ చేసామండంతో మన ఇచ్చుకోగాడు మాత్రం చెత్త నా కొడుక సైలెంట్గా ఉండు, నీ వల్లే అది హాలోగా మారిందని చెప్పి తనని తిడతాడు. బట్ మన భోవన్జీ గడు మాత్రం అదేదే అర్థం కాదు, అప్పుడే ఆ హాలో కాస్త మనిషిలాగా మారిపోతుంది. అదే ఇంతకు ముందర ఏదైతే డెమి హాలోగా ఉందో అదే రూపంలోకి మారిపోవడంతో అది చూసిన వీడికి అర్థం కాదన్నమాట. అప్పుడే మనం ఇచ్చుగా ఎక్స్ప్లెయిన్ చేస్తామట, ఇంకా ఆ హాలోకి అయితే చైన్ ఆఫ్ ఫేట్ 9 months ఉండేది, బట్ నువ్వు చేసిండే తింగర్ పని వల్లే అది ఇప్పుడే హాలోగా మారింది అండ్ ఇప్పుడు అది నా చేతిలో చనిపోయింది అనడంతో ఇంకా ఆ మాటలు విన్న వీడు కూడా నన్ను చూస్తే నాకే సిగ్గుగా ఉంది, నన్ను క్షమించు అని చెప్పి తనే బ్లేమ్ చేసుకుంటూ ఉంటాడు. బట్ అప్పుడే మనం ఇచ్చుకోగడు చెప్తామట, అలా ఏమనుకోద్దు, ఇది కూడా ఒక రకంగా మంచిగా అని చెప్పుకో, బట్ నీ ఫ్యాన్స్ నీ కోసం వెయిట్ చేస్తున్నారు, కమాన్ వెళ్ళి నీ ఫ్యాన్స్ అందరికి కూడా చీరపిద్దాం రా అని చెప్పి వీళ్ళ హాస్పిటల్ పైన నుంచి అయితే ముందరకు వచ్చి ఇంకా మన భోవన్జీ గడైతే స్పిరిట్ యొక్క మిషన్ కంప్లీట్ అయిపోయింది బోహాహా బోహా అని అరుస్తూ ఉంటాడు అండ్ అది చూసిన జనాలందరూ కూడా బోహాహా బోహా అని అరుస్తూ ఉంటాడు. అండ్ నెక్స్ట్ సీన్ అనేది మన ఇచ్చుకో ఒక కాలేజీలోకి అయితే షిఫ్ట్ అవుతుంది. వాళ్ళ ప్రిన్సిపల్ అయితే మన ఇచ్చుకోని అండ్ తన ఫ్రెండ్స్ అందరినీ కూడా తిరుగుతూ ఉంటారు అనమాట, మీ వల్ల ఈ స్కూల్కి ఎంత డిస్హానర్ జరిగిందో తెలుసా, నేను మీ అందరినీ కూడా ఆ టీవీ ప్రోగ్రామ్లో అయితే చూశాను, మీకు ఎంత ధైర్యం ఉంటే అట్లాంటి షోకి వెళ్ళారు, నేను మీ అందరినీ కూడా తిడతాను కొడతానని చెప్పి తిడుతూ ఉంటారు. సో ఆ మాటలు విని మన రుకే కూడా వెంటనే సెంటిమెంట్గా ఏడుస్తూ ఉంటుంది. సో అది చూసిన టీచర్లు కూడా అయ్యో అమ్మాయి నేను ఇంకా ఏమనలే కదా మిమ్మల్ని, దయచేసి క్షమించండి, సర్లేండి ఇంకొకసారి ఇట్లాంటి తప్పు చేయకండి, మర్యాదకి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పడంతో ఇంకా వెంటనే వీళ్ళందరూ కూడా బయటకు వెళ్ళిపోతారు. అండ్ బయటకు వచ్చిన వెంటనే మన రుకేకి అయితే హాలో సెన్స్ అవుతుంది. ఇంకా వెంటనే ఇచ్చుకో అండ్ రుకే అయితే వెంటనే ఆ హాలోని సెన్స్ చేసుకుంటా స్కూల్ నుంచి బయటకు వెళ్తూ ఉంటారు. ఇంకా వీళ్ళిద్దరు ఇలా పరిగెత్తారో లేదో పక్క నుండి వీళ్ళ గ్యాంగ్ అందరూ కూడా చూసావే వీళ్ళిద్దరూ ఎంతో క్లోజ్గా అయిపోయారు అండ్ వీళ్ళిద్దరూ ఎక్కడికి పరిగెత్తున్నారు, మనం వెళ్దాం పదండి అని చెప్పి వీళ్ళు కూడా అటు వెళ్తూ ఉంటారు. బట్ ఈ గ్యాప్లో అయితే మన చాద్గాడ్ అయితే పక్కన తిరిగి చూస్తాడు, అక్కడైతే ఒక పర్సన్ వీళ్ళందరినీ కూడా గమనిస్తూ ఉంటారు. సో ఆ పర్సన్ని మనకు అంతగా చూపిరు. అండ్ నెక్స్ట్ సీన్లో అయితే మన ఇచ్చుకో అండ్ రుకే అయితే ఒక చోటుకు వస్తారు. బట్ అక్కడ హాలో కనపడదు కానీ ఒక స్పిరిట్ అయితే కనపడుతుంది. సో ఆ స్పిరిట్ని చూసి మన ఇచ్చుకో అండ్ రుకే అయితే అడుగుతారు అనమాట, ఇక్కడ ఏమన్నా హాలో వచ్చిందా, సో మేము వచ్చే లోపల ఎవరన్నా దాన్ని డిస్ట్రాయ్ చేశారా అనడంతో అప్పుడు ఆ స్పిరిట్ కూడా ఏమో తెలియదు ఒక హాలో అయితే వచ్చింది, బట్ నేను దాన్ని చూసి భయపడి కళ్ళు మూసుకున్నాను అంతే, అది మళ్ళీ నాకు కనపడలేదు అనడంతో ఇంకా మన రుకే కూడా సరేలే నువ్వు ఇక్కడ ఉంటే డేంజర్, నేను కోన్షూ ద్వారా సోల్ సొసైటీకి పంపించేస్తామని చెప్పి ఆ హాలోని అయితే సోల్ సొసైటీకి పంపిస్తారు. అండ్ ఇదంతా ప్రాసెస్ని కూడా దూరం నుంచి ఇంతకు ముందర ఏ స్టూడెంట్ని అయితే మన చాద్గాడు చూసింటాడో అదే స్టూడెంట్ వీళ్ళని అయితే గమనిస్తూ ఉంటాడు. అండ్ సీన్ అనేది నెక్స్ట్ డేకి షిఫ్ట్ అవుతుంది. ఆ రోజు వాళ్ళ స్కూల్ యొక్క ఎగ్జామ్ రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేసింటారు అనమాట. సో థర్డ్ ప్లేస్లో అయితే మన ఒరిహిమే ఉంటుంది. సో అది చూసిన తత్సుకి అండ్ ఒరిహిమే ఇద్దరు ఎంతో కంగ్రాచులేషన్ చేసుకుంటారు. బట్ మన ఇచ్చుగో గ్యాంగ్లో ఉండే కైగోగడ్ మాత్రం అరే ఈ అమ్మాయిలు ఎప్పుడు ఇంతలే టాపర్స్ బిడ్డలు కానీ మనలో ఎవడు టాప్ 50లో కూడా రాలేదు అనడంతో అప్పుడే మన కోజ్మగాడు అరే అలా అనుకోకు అక్కడ చూడు నెంబర్ 23లో ఎవరున్నారు అనడంతో ఒక్క సెకండ్ అది చూసి కైగోగడ్ షాక్ అవుతాడు. 23 నెంబర్లో ఇచ్చుకోగాడు ఉంటారనమాట. సో అది చూసిన కైగోగడు అరే చెత్త నా కొడక దొంగ నా కొడక, నేను ఎన్నిసార్లు బయటికి ఎక్కడికి వెళ్ళినా సరే నిన్నే పిలుస్తా కదరా, అప్పుడు నువ్వు రాకోకుండా ఇంట్లో ఉండి చదువుకుంటున్నావా, నీ అట్లాంటి ద్రోహితో నేను ఇంకా ఫ్రెండ్షిప్ చేయను రా, పదరా చేద్దాం మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం, ఇట్లాంటి ద్రోహితో మనం ఫ్రెండ్షిప్ చేయకూడదు అనడంతో అది చూసిన చాదిగాడు కూడా అరే కళ్ళు మూసుకొని కళ్ళు తెరుచు అక్కడ చూడు నెంబర్ అనడంతో ఒక్క సెకండ్ మనోడు చూసి షాక్ అవుతారు అనమాట. ఎందుకంటే నెంబర్ 10లో చాదిగాడు ఉంటాడు. ఇంకా అది చూసి వీళ్ళిద్దరూ కోపాడుకుంటా పదరా ఈ టాపర్స్ నా కొడుకులతో మనకేం పని, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని చెప్పి వీళ్ళందరూ అనుకుంటూ ఉంటారు. అప్పుడే మన ఇచ్చుకోగాడు కూడా ఒకవేళ మా ఇద్దరిని నువ్వు ఇంతగా ఈవిల్ అంటున్నావు, ఒకవేళ ఫస్ట్ ప్లేస్లో మన ఫ్రెండ్ ఎవడన్నా ఉన్నాడేమో వాడిని ఎంతగా తిడతావని చెప్పి వీళ్ళైతే ఫస్ట్ ప్లేస్లో ఉండేవాడిని అయితే చూస్తారు. వాడైతే ఓరు ఇచ్చిడా అనమాట. సో వీడెవడు అని చెప్పి మన ఇచ్చుకోగానికి అర్థం కాదు. అప్పుడే తన పక్కన ఉండే ఒరిమే చెప్తున్నట వీడు కూడా మన క్లాస్మేటే, నువ్వు ఎప్పుడు వీడిని అంతగా గమనించలేదా అని చెప్తుంది. అప్పుడే పక్కన ఉండే తచ్చుకి ఈ చెత్తనా కొడుకు క్లాస్మేట్స్ని ఎప్పుడు గుర్తు పెట్టుకున్నాను లేపదా ఒరి
ఈమె మన ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని చెప్పి తను వెళ్ళిపోతుంది. సో ఆ మాటలు మన ఇచ్చుకోగాడు అసలు నేను ఎలా మర్చిపోయా ఈడెవుడు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. బట్ ఈ గ్యాప్ లోనే రుకే పరిగెత్తుకుంటూ వచ్చి కమాన్ ఇచ్చుకో మనం ఇక్కడ నుంచి వెళ్ళాలి వెంటనే రా అని చెప్పి తనని తీసుకొని వెళ్తుంది. ఇంకో హాలో ప్రెజెన్స్ రావడంతో ఇంకా వీళ్ళిద్దరు పరిగెత్తుకుంటే ఆ హాలో ఎక్కడుందని వెళ్ళి చూస్తే అక్కడ వీళ్ళకైతే హాలో కనపడుతుంది. సో అది చూసిన మన రుకియాకి పిచ్చుకోపం వచ్చి వెంటనే ఉరారా గానికి ఫోన్ చేసి అరే చెత్తనా కొడుక అసలు ఏమైందిరా ఈ ఫోన్కి పనే చేయలేదు హాలో చూపిస్తాను కానీ ఇక్కడికి వస్తే ఏ హాలో లేదు అనడంతో దానికి మన ఉరుగాడు మాత్రం అట్లాంటిది ఏమి నాకు తెలియదు నేనైతే నీకు మంచి ఫోన్ ఇచ్చాను కుదిరితే కొత్తది తీసుకుంటాడు. ఇంకా అది చూసిన వీళ్ళిద్దరికి పిచ్చుకోపం వస్తుంది. అలాగే ఆ రోజంతా కూడా వీళ్ళకి హాలోస్ అయితే సెన్స్ అవుతూ ఉంటాయి. బట్ వీళ్ళు అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడైతే ఆ హాలోస్ కనపడవు. సో అలా రోజంతా కూడా వీళ్ళు కష్టపడతారు కానీ వీళ్ళకి ఒక్క హాలో కూడా కనపడదు. సో ఇంకా నైట్ అయిన వెంటనే మన ఇచ్చుకోగాడు రుకి అని తిడతాడు అనమాట. అసలు నీ ఫోన్కి ఏమైంది త్వరగా దాన్ని రిపేర్ చెప్పి లిటరలీ దానివల్ల రోజంతా నా ఎనర్జీ అనేది వేస్ట్ అయిపోయింది అని చెప్పి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. బట్ ఈ గ్యాప్ లోనే అక్కడికైతే ఒక అబ్బాయి వస్తాడు. హాయ్ ఇచ్చుగో కరుజాకి అండ్ నువ్వు రుకియా కుచ్చికి అని చెప్పి మాట్లాడిస్తాడు. అండ్ ఆ మాటలు విన్న ఆ అబ్బాయిని అయితే వీళ్ళిద్దరు చూసి షాక్ అవుతారు అనమాట. ఎందుకంటే వాడే మన క్లాస్ ఫస్ట్ అయిన ఓరు ఇషిడా అనమాట. సో తనని చూసి వీళ్ళిద్దరికి అర్థం కాదు వీడు ఏం మాట్లాడుతున్నాడని. అప్పుడే మన ఇషిడా గారు చెప్తాట ఓకే కొత్త హాల్ వస్తుంది అనడంతో అప్పుడే మన రుకియా ఫోన్ కూడా సిగ్నల్ అనేది వస్తుంది. సో అది ఇటువైపు ఉందని చెప్పి చూపిస్తాడు. అండ్ మన రుకియా కూడా అటువైపు డైరెక్షన్ వస్తుంది. యూ బాస్టెడ్ షినిగామి నీకు ఇది కూడా తెలుదా ఇది జస్ట్ సోల్ రీపర్ అనే వాళ్ళకి బేసిక్ సెన్స్ కదా అని చెప్పి వీళ్ళిద్దరిని అయితే తిడతాడు. ఇంకప్పుడే మన ఇషిడే గాడు తన చేతిలో ఉండే ఒక క్రాస్ సింబల్ లాంటిది అయితే దాన్ని ఉపయోగించి వెంటనే తన చేతుల్లోనే ఒక బౌన్ అనేది క్రియేట్ చేసి వెంటనే ఎక్కడో దూరంగా ఉండే హాలోన్ కూడా ఒక్కటే దెబ్బకైతే అటాక్ చేసి చంపేస్తాడు. అది చూసి మన ఇచ్చుకోగానికి రుకియాకి అయితే మైండ్ పోతుంది అనమాట. వీడికి కొంచెం పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి రా మరీ వైలెంట్ గా ఉన్నాడు. అప్పుడే మన ఇచ్చుకో వాడిని అడుగుతామట అసలు ఎవర్రా నువ్వు అనడంతో అప్పుడే మనోడు చెప్తామంట నేను ఒక క్విన్షిని అండ్ నాకు సోల్ రీపర్స్ అంటే ఇష్టం లేదు ఇన్ఫాక్ట్ ఐ హేట్ యూ ఇచ్చుకో అని చెప్పి మనోడైతే అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా మన ఇచ్చుకో కానీ కూడా అసలు ఎవర్రా వీడు అన్నట్లు ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే అవుతుంది. అసలు ఎవడు ఆ చెత్త నా కొడుకు నన్ను ఇన్సల్ట్ చేసి పడేశాడు నేను వాడెవడో కనుక్కోవాలని చెప్పి మనోడు అయితే ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే మన ఇచ్చుకో దగ్గరికి అయితే ఒరిహిమే వస్తుంది. ఇంక వెంటనే మనోడు ఇషిడా గురించి అడగడంతో వెంటనే తనైతే ఇషిడా అని చూపిస్తుంది. సో వీళ్ళిద్దరూ వెళ్ళి వాడిని అయితే చూస్తారు. అండ్ అక్కడ మన ఇషిడా గడైతే తన ఫ్రెండ్ ఒక డాల్ చినిగిపోయిందని చెప్పి బాధపడుతూ ఉంటే మనోడైతే సెకండ్స్ లో అయితే ఆ డాల్ ని కుట్టేస్తానికి ఇస్తాడు. సో అది చూసి మన ఇచ్చుకో కానీ అర్థం కనమాట ఇంక ఇలాగైతే కుదరదు అని చెప్పి వీడు ఎక్కడ ఉంటాడు అని చెప్పి మన ఇచ్చుకో అయితే కనుక్కోవాలని చెప్పి స్కూల్ అయిపోవడంతో వెంటనే మన ఇషిడా గాని అయితే ఫాలో చేసుకుంటే తనతో పాటు కొద్ది దూరం వెళ్తాడు. సో కొద్ది దూరం వెళ్ళిపోయిన వెంటనే మన ఇషిడా గారు అయితే ఇంకెంత దూరం వస్తావురా ఇచ్చుకో కురుసాకి నువ్వు ఎంతసేపటి నుంచి నన్ను ఫాలో అవుతున్నావు నాకు తెలుసు నా ఇంటి వరకు వస్తావా ఇలాగే అనడంతో అప్పుడే మన ఇచ్చుకో గడు పక్కనకి వచ్చి నన్ను ఎప్పటి నుంచి నువ్వు ఫాలో అవుతున్నావు అని కనిపెట్టావు అనడంతో దానికి మన ఇషిడా గడు నువ్వు నా క్లాస్లోకి వచ్చి నన్ను ఎప్పుడైతే చూసావో అప్పుడే నీ స్పిరిచువల్ ఎనర్జీ అయితే లీక్ అయింది. సో నేను అప్పటి నుంచి నేను డిశ్చార్జ్ చేస్తున్నాను నువ్వు స్కూల్ ఇచ్చినప్పటి నుంచి నన్ను అయితే ఫాలో చేసుకుంటూ వచ్చావు. బహుశా నీకు హై స్పిరిచువల్ ఎనర్జీ ఉంది కానీ దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలియదు నువ్వు ఒక వేస్ట్ గాడి అనడంతో ఇంక ఇచ్చుకోగాడు కూడా ఇంకా నీకేం తెలుసు చెప్పు అనడంతో ఇంక వెంటనే ఇషిగాడు చెప్తా ఉంటాను నువ్వు మేమంతులు అయితే సోల్ రీపర్ గా మారావు అండ్ నీతో పాటు ఉండే అమ్మాయి పేరు రుకియా కుచికి తనే ఒరిజినల్ సోల్ రీపరు నాకు ఇప్పటికీ తెలియదు ఏంటంటే ఈ ప్రపంచానికి సోల్ రీపర్స్ అవసరం లేదని చెప్పి అనడంతో ఇంక వెంటనే వీళ్ళిద్దరు ఆర్గ్యూ చేసుకుంటారు. అండ్ అప్పుడే మన ఇచ్చుకోగాడు చెప్తా ఉంటా అయితే ఓకే మన ఇద్దరం ఒక పోటీ పెట్టుకుందాము ఆ పోటీలో ఎవరు గెలుస్తాడో చూద్దామని చెప్పి అనుకుంటూ ఉంటారు. అండ్ ఇంకొక సైడ్ పురారా షాప్ ని అయితే చూపిస్తామంట. అక్కడికి మన రుకే వచ్చి నేను వెంటనే నీ గురించి ఒక విషయం మాట్లాడాలని చెప్పి అంటుంది. అండ్ ఇంకొక సైడ్ మన ఇచ్చుకోగాడు మాత్రం వాడిచ్చిండే ఆఫర్ని అయితే రిజెక్ట్ చేస్తామట. బహుశా నీకు సోల్ రీపర్స్ అంటే గ్రడ్జ్ ఉన్నట్లుంది నేను ఇట్లాంటి పోటీలకి అయితే యాక్సెప్ట్ చేయను అనడంతో వెంటనే మన ఇషిడగాడు అయితే నువ్వు భయపడుతున్నావా నీకు నేను ఈ పోటీలో గెలుస్తానని చెప్పి భయం ఉంటే ఒకవేళ సైలెంట్గా ఇక్కడ నుంచి వెళ్ళిపోవడంతో ఇంకా మన ఇచ్చుకోగాడు కూడా నేను ఏం భయపడడం లేదు ఇన్ఫాక్ట్ నేను నీకంటే ఎంతో స్ట్రాంగెస్ట్ పర్సన్ రారా చూసుకుందాం అని చెప్పి వీళ్ళిద్దరు అయితే పోటీలోకి అయితే ఎంటర్ అవుతారు. అండ్ ఇంకొక సైడ్ మన రుకియా అండ్ ఉరహరా వాని కింద ఉండే అసిస్టెంట్ అయితే మాట్లాడుతుంటారు. అప్పుడే మన ఉరహరా గడు క్విన్సీనా నువ్వు వాని గురించి మాట్లాడుతున్నావు అంటే దాదాపు నేను ఈ పేరు విని 200 సంవత్సరాలు అయింది అనుకుంటా అప్పుడు మనకి వాళ్ళకి యుద్ధం జరిగింది అని చెప్పి వీళ్ళైతే హిస్టరీ గురించి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే మన ఉరహరా గడు క్విన్సీస్ గురించి చెప్తా ఉంటారు. క్విన్సీస్ అనే వాళ్ళు మన ఇచిగో కురసాకి లాంటి వాళ్ళే హయ్యర్ స్పిరిచువల్ ఎనర్జీ ఉండేవాళ్ళు. వాళ్ళు మనలాగే సోల్ రీపర్స్ మాదిరే మన చేతిలో జాన్పక్తో అనే స్క్వాడ్ ఉంటుంది వాళ్ళ చేతిలో వాళ్ళ యొక్క మ్యాజికల్ ఐటమ్స్ అయితే ఉంటాయి. బట్ మనం జాన్పక్తో యూజ్ చేసి వాళ్ళని సోల్ సొసైటీకి పంపిస్తాం. బట్ ఆనా కొడుకులు అలా కాదనమాట వాళ్ళ హాలోస్ ని అదే పనికి డిస్ట్రాయ్ చేసేవాళ్ళు. ఎందుకని అడిగితే ఆ హాలోస్ అనేటివి మనుషుల మీద అటాక్ చేసి మనుషులను చంపేసేటివి కదా. సో అట్లాంటప్పుడు మనం ఎందుకని ఆ హాలోస్ ని సోల్ సొసైటీకి పంపించాలి మనం కూడా వాటిని చంపేస్తే మేలు కదా అనే ఒక డార్క్ ఇంటెన్షన్ లో
ఆ క్విన్సీ వాళ్ళు బతికేవాళ్ళు. బట్ ఏమైందో తెలియదు కానీ సడన్గా 200 సంవత్సరాల ముందరైతే వాళ్ళంతా డిస్ట్రాయ్ అయిపోయారు అని చెప్పి మన ఉరాహరా గడ్ అయితే రుకియాకి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అండ్ ఇంకొక సైడ్ మన ఇచిగో గాడు అండ్ ఇషిడా గడ్ అయితే బ్యాటిల్కి అయితే రెడీ అవుతారు. అప్పుడే మన ఇచిగో గాడు అయితే కాన్గాని బయటికి తీసి తనలో ఉండే పిల్ల అనేది మనోడు వేసుకొని తన యొక్క షిన్గామి బాడీలోకి అయితే ఎంటర్ అవుతాడు. ఇప్పుడు చెప్పురా పోటీ ఏందో అంటాడు. సో వీళ్ళిద్దరు అయితే బ్యాటిల్ రెడీ అవుతారు. అండ్ ఈ సీన్తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ అనేది వేసుకోండి అండ్ నచ్చకుండా డిస్లైక్ అనేది వేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోండి. ప్రతి ఒక్క కామెంటు మాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుందన్నమాట. సో డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కంటెంట్ని చూసి మరీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వచ్చేస్తాము. లవ్ యూ, మీ తెలుగు యానిమే కుర్రోడు.